సహాయం కోసం ఈ విశ్వకర్మ స్కీమ్ పెట్టారు. తర్వాత ఇందులో మనకి లోన్ ఎంతవరకు వచ్చింది అనేది 3 లక్షల వరకు ఇచ్చారండి. ఫస్ట్ ₹1,00,000 ఏమన్నా 18 నెలల్లో పే చేయాలి. తర్వాత 2 లక్షలు ఏమన్నా 26 నెలల్లో. ఈ ₹1,00,000 లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 26 నెలలకి మళ్ళీ 2 లక్షలు తీసుకొని అలా పే చేసుకోవచ్చు. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్కి ₹1 మీ అకౌంట్లో యాడ్ అయింది. ఈ స్కీమ్ తర్వాత మీ లోన్ తీసుకున్న తర్వాత ఏమన్నా ఎప్పుడన్నా ఇది లేదా యూపీఐ స్కీమ్ అంటే ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్ ఇవన్నీ ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత లోన్ తీసుకున్న తర్వాత ఈ తర్వాత మార్కెటింగ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత అయితే అంత ₹1 యాడ్ అవుతుంది మీ అకౌంట్లో. ఫోన్పే అయితే ఫోన్పే ద్వారా కొడితే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ కొడితే యూపీఐ ద్వారా వాళ్ళు ₹1 ఇస్తున్నారు. అది ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశం. అట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తాం. మళ్ళీ అది 1 year దాకే అట్లా మీ లోన్ అయ్యేదాకా. లోన్ అయిపోతే మళ్ళీ 2 లక్షల లోన్ తీసుకుంటే అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఇదేంటంటే ఈ డిస్ట్రిక్ట్లో ఇప్పుడే మ్యాక్సిమం స్టార్ట్ అవ్వడం, అందుకోసం ఈ స్కీమ్ ఇచ్చారండి. తర్వాత ఇందులో ఉండే స్కీమ్స్ మొత్తం 18 ట్రేడ్లు ఉంటాయండి. 18 ట్రేడ్లు వడ్రంగులు, కవచ తయారీదారులు విన్నారా ఎప్పుడన్నా? ఏంటిది? ఇక్కడ కవచ తయారీదారులు అంటే కాదు, వెపన్స్ తయారు చేసేవాళ్ళు. వెపన్స్కి అంటే వెపన్ తయారు చేయడం కాదు, దానికి సంబంధించిన ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ తయారు చేసే వాళ్ళని ఇక్కడ కవచ తయారీ. అట్లాంటి వెపన్స్ కి ముందు మనం స్టీల్ ఇస్తేనే వాళ్ళు బుల్లెట్స్ కానీ ప్రిపేర్ చేసేది. అందులో మనం తయారు చేయాలి కాబట్టి దానికి సంబంధించిన దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్మోరర్ అంటారు. ఆర్మోరర్ దానికోసం ఇక్కడ సైడ్ మర్చిపోతే తయారీదారులు, తాళాల తయారీదారులు తెలుసు కదా. తెలుగులో ఇక్కడ తాళాలు తయారు చేసే వాళ్ళు వృత్తి ఉంటుంది, దాంట్లో లాక్ స్మిత్ అంటారు. దీంట్లో కూడా అది ఒక ట్రేడ్. నెక్స్ట్ కుమ్మరులు, అందరికీ తెలిసిందే. కొండలు తయారు చేసేవాళ్ళు, సిల్కులు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. తర్వాత పడవ తయారీదారులు, బోట్ మేకర్స్ అంటారు. ఇది కూడా మన చెక్క పని కిందకే వచ్చింది. చెక్క పనికి బోట్ మేకర్స్కి 2 ఒకటే. మ్యాక్సిమం వాళ్ళు చెక్క పనే కదా, ఇంకా బోటు తయారు చేయడానికి 2 డిఫరెంట్ ట్రేడ్సే. కాకపోతే వాళ్ళు ఓన్లీ దానికే వాడతారు. ఇక్కడ యూజ్ చేసే పనిముట్లు మనం యూజ్ చేసేవి 2 సేమ్, అంతేగా. మామూలుగా ఏది కొట్టాలన్నా కానీ చేయాలన్నా కానీ. తర్వాత కమ్మరులు, వీళ్ళు ఏం చేస్తారు? కొలిమి, వెల్డింగ్. ఇప్పుడు బ్యానర్స్ ఉన్నాయి కదా, బ్యానర్స్ కి ఫ్రేమ్స్, ఫ్రేమ్ వర్క్. శుద్ధి తయారీదారులు ఉన్నారు. పాదరక్షకులు, బంగారం పని చేసేవాళ్ళు, గోల్డ్ స్మిత్ అంటారు. నెక్స్ట్ తాపి పనివారు, మ్యాసన్స్, ఆట బొమ్మలు, దర్జీలు, వలలు తయారు చేశారు. గంపలు, అట్లయితే ఫస్ట్ మనది కార్పెంటర్ ఫస్ట్ ఇచ్చింది. కనీసం వయసు 18 ఏళ్ళు ఉండాలి అందరికి. తర్వాత 60 ఏళ్ళు దాటకూడదు. కానీ కొంతమంది 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేసుకోవద్దన్నారంటే ఇట్లా ఇప్పుడు ఊరు కానీ ఊరిస్తున్నారు, ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్ కష్టం అవుతుందిగా. మీరంటే ఎంగు ఉన్నారు కాబట్టి వస్తున్నారు. మామూలుగా చూస్తున్నా ఇప్పుడు 65 ఏళ్ళు, 60, 70 ఏళ్ళు పెట్టుకున్నారు అనుకోండి. ఇట్లా మాకంటే ఈ 3rd floor లో ఉంది, అది మెట్లెక్కే పరిస్థితి ఉంది, 5th floor లోనే ఎక్కడ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకోసం ఈ స్కీమ్కి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు.
మినిమం 18 నుంచి 45, 50 వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా కానీ జర్నీ చేయగలరు, సాయంత్రానికి వెళ్ళగలరు. చిన్నగా నుంచి వెళ్తారు ఏంటంటే ఇట్లా రిస్క్ పడాల్సి వచ్చేసి అందుకోసం అని చెప్పారు. మళ్ళీ కుటుంబానికి ఒకటే, అంతే కదండి. రేషన్ కార్డుకి ఒకళ్ళు అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్ ద్వారా. కుటుంబంలో ఏదో ఒకళ్ళు ఒక స్కీమ్కే, ఇంకా అది మీ ఇష్టం. కుట్టు మిషనా లేకపోతే కార్పెంటరా ఏదన్నా ఒక రేషన్ కార్డుకి ఒకళ్ళు. మీ ఇంట్లో 2 రేషన్ కార్డులు ఉన్నాయనుకోండి, అంటే తల్లికి వేరే ఉంటుంది, భార్య భర్తలకు వేరే ఉంటుంది. అట్లా వాళ్ళకి అప్లై చేసుకోవాలి. సేమ్ మీకు ఎట్లా జరుగుతుందో అన్నిటికీ అంతే. ఏదైనా కానీ సేమ్ మీలాగే 7 రోజులు. ఫస్ట్ రోజు ఎగ్జాము, లాస్ట్ రోజు ఎగ్జాము, మధ్యలో 5 రోజులు ట్రైనింగ్. 40 రోజులు ఏమంటారు. ఇది కాదు మా స్కీమ్ గురించి. ఇక్కడ మేము వీటితో పిల్లలకు నేర్పిస్తున్నామని చెప్పాం కదా, అది 40 రోజులు. ఆ ట్రైనింగ్ వేరు. 40 రోజులు కంప్యూటర్ కోర్స్, కంప్యూటర్ టైలరింగ్, వాటి గురించి. అది మాకు ఫ్రీ స్కీమ్. మా దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు కుటుంబంలో ఒకరికే ఉంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదు. ఇంకా 5 సంవత్సరాల లోపల ముద్రా లోన్ తీసుకోకూడదండి. తీసుకున్న ముద్రా లోన్ అది ఆ లోన్కి 3 లక్షలు తీసుకునేదాకా. అప్పుడు దాకా మీ హెల్త్ కార్డు ఉంటుంది. హెల్త్ కార్డు ఇస్తారు కాబట్టి అది పనిచేస్తుంది ఇప్పుడు దాకైనా. దీంట్లో ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డు అట్లా ఉంటుంది. చిన్న కార్డు ఒకటి వస్తుంది కొరియర్, మీకే వస్తుంది. దీని ద్వారా వచ్చింది, కొరియర్లో వచ్చింది. అది లైఫ్ లాంగ్ వరకు వచ్చింది. అది ఎవరికి వచ్చింది? అది ఇంటికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇంటికన్నా వచ్చింది. మీరు మీ సేవలో తీసుకున్నా, మీరు డౌన్లోడ్ చేసన్నా ఇస్తారు. మీ అప్లికేషన్ మీ సేవలో కంటే లాగిన్ చేసుకొని తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ డాక్యుమెంట్ కావాలో ఇచ్చారు. ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అడ్రస్ జిరాక్స్, ఆధార్ లింక్ అయిన ఓటీపీ, పాన్ కార్డు, ఇవి కావాలి మీరు వెళ్ళేటప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి. పాన్ కార్డు కాదు, అదే మామూలుగా పాన్ కార్డు తప్పనిసరి ఆప్షన్లు ఇచ్చాడు కింద. అక్కడ కూడా అప్లికేషన్ ఆప్షన్లు ఇచ్చాడు. పాన్ కార్డు కూడా ఇస్తే ఎక్కర్లేదు, లేకపోతే ఆప్షన్లు ఇచ్చాడు. అయిపోయినా కానీ ఎంటర్ అయిపోయింది. ఇక్కడ కాదండి, అప్లై చేశారు. 1 లక్ష రూపాయల వరకు క్రెడిట్ మద్దతు తీసుకోవచ్చు. తర్వాత వడ్డీ 5% వడ్డీ రేటుతో అందించబడుతుంది 2 లక్షల స్కీమ్కి. మొదటి విడత, రెండో విడత. శాంక్షన్ అయిన కేటాయింపు 13,000 కోట్లు. మొత్తం లక్ష రూపాయలు కట్టాలి. సబ్సిడీ ఏంటంటే మీకు డబ్బులు కలగకుండా వోచర్ ఇస్తున్నారు కదా, అదే మీకు సబ్సిడీ. 15,000 వోచర్ ఇస్తున్నారు కదా, అదే మీ సబ్సిడీ. మీరు తీసుకున్నది డాక్టర్లు ఎట్లా అయితే కడతారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక నెల 5,000 పెడితే ఇంకో నెల 10,000 పెట్టుకోండి, లేకపోతే ఇంకో నెల 15,000 పెట్టుకోండి. ఎప్పుడైతే ఆ 18 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలి. సార్ ఈ ట్రైనింగ్ ఎంత ఇస్తారో టైం పడుతుంది? టైం మినిమం నెల, 2 నెలలైనా పట్టచ్చు, 6 నెలలు పట్టాలి. 6 నెలలు మినిమం. లేదంటే కొత్త స్కీమ్ కాబట్టి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. అందరిని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ ట్రైనింగ్ చూసుకొని వాళ్ళకి ఈ స్కీమ్ని అప్లై చేస్తారు. వైజాగ్ సైడ్ అది ఎప్పుడు వచ్చింది? వైజాగ్ ఇదే ఇచ్చారు. కడప, కర్నూలు ఎలక్షన్స్ ముందు తర్వాత ఇచ్చారండి. ఎలక్షన్ తర్వాత అక్కడ కూడా లేట్ అయింది. మళ్ళీ స్కీమ్ గురించి మారి ప్రభుత్వం వచ్చి అవన్నీ చేశారు. మీరు కూడా అంతే, ప్రభుత్వం వచ్చాక వచ్చింది లిస్ట్ కూడా. అవును సార్, ఎలక్షన్ ముందు అన్నీ ఆపేశారు. అసలు బ్యానర్లే ఉంచలేదు మాకు. ఏమి ఎంత స్కీమ్ యొక్క ప్రయోజనాలు ఎన్నెన్ని ఇచ్చారు, స్టైఫండ్
సార్ ఇప్పుడు మనకి 18 ఓటీ ₹1,00,000 కావాలి బట్టి అంటే ₹2,50,000 ₹5,00,000 నెలకి 200,000 నెలకి ₹200,000 నువ్వు అదే నేను అంటే 18 నెలల్లో కట్టుకో 10 నెలల్లో కట్టుకో లేకపోతే 5 నెలల్లో కట్టుకోవచ్చు నీ ఇష్టం అది కట్టేవాళ్ళు ఓపిక అట్ట కడితే ఇవ్వరు కదా సార్ ఆ? మళ్ళీ లోన్ ఇవ్వమంటే బాగా ఉన్నవాడు అంట అన్నట్టు మన ఇష్టం అంట ఇప్పుడు అబ్బాయి బట్టి ఎక్కువ పడుతుందంటే అట్లా శిష్య పరంపర కుటుంబాధిక అంటే పరంపర సినిమా చూసారా? 6,000 కట్టాలి. గురు శిష్యులు అంటే మేస్త్రి దగ్గర పని చేసుకుని నేర్చుకునే వాళ్ళు. ఒక మేస్త్రి మేస్త్రి అంటే గురువు. మేస్త్రికి ఎంతమంది అంటారు మళ్ళీ వాళ్ళు మెయిన్ ఇంకొకటి గుర్తుపెట్టుకోనండి ఈ స్కీము గురు శిష్య పరంపర అంటే మన కల్చర్ని బట్టి ఇప్పుడు మన నైపుణ్యం ఏంది సపోజ్ శిల్పకళలు వచ్చినాయి అనుకోండి శిల్పకళలు మన చేతితో చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకో అది చేసేయడం అయిపోయింది వాళ్ళు లేరు ఇంకా అప్పుడు అది అయిపోయినట్టేగా అప్పుడు ఏం చేస్తాం మనం వేరే దేశం మీద ఆధారపడతాం వాళ్ళు చేసే మిషనరీ మీద వాళ్ళు చేసే సంబంధం మీద అట్లా అయిపోయింది అదే ఇట్లాంటి స్కీమ్ ద్వారా వేరే వాళ్ళకి మీరు కూడా స్కిల్ ఇచ్చి లేకపోతే వేరే వాళ్ళని ఇంప్లిమెంట్ చేశారనుకోండి వేరే కంట్రీ మీద ఆధారపడకుండా ఉండాలి మన కంట్రీ వాళ్ళు మనం చేసేది మన వస్తువులు తయారు చేసుకోమని ఇది మెయిన్ స్కీమ్ మనం తయారు చేసిన స్కీమే అంటే ఇప్పుడు మీరు డిజైన్ చేసింది మీరు కొన్నారనుకోండి మీరు ఉపయోగపడతారు అదే రాజస్థాన్ వాళ్ళు లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు తీసుకొచ్చి అమ్మారనుకోండి అప్పుడు మీకు లాభం ఉంటుందా వాళ్ళు ఉపయోగపడతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ బాగా డెవలప్ అవుతున్నారు అది ఇట్లా అంతరించిపోకుండా మన స్కిల్ ని ఎవరో అంతరించిపోకుండా మీరే నేర్పించేటట్టు స్కీమ్ ద్వారా కానీ లేకపోతే మీరైనా కానీ మీ స్కీమ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు అనుకోండి ఎక్కువ మంది అయ్యారనుకోండి వేరే వాళ్ళ ఆదాయం ఏర్పడరు ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను ఊరికి వచ్చి ఎంతమంది ఉన్నారంటే మేము 3-4 ఉన్నారు ఇంక మిగతా వాళ్ళు ఏం చేస్తారు అందరూ రెడీమేడ్కి వెళ్ళి ఈ అమ్మటం వచ్చేస్తే స్పాట్లు అయిపోతుంది అనుకుంటారు అంతేగా టైం చూస్తారు ఫస్ట్ మెయిన్ టైమే అందరికి టైం తప్ప ఇప్పుడు వచ్చేదాకా కూడా ఆగట్లా సపోజ్ మనమే అనుకోండి ఇప్పుడు టిఫిన్ షాప్కి వెళ్ళారు ఒకరిసేపు లేట్ అయింది అనుకోండి మనమే వస్తాంగా పక్క షాప్కి వెళ్తాం అనుకుంటారు పక్క షాప్కి వెళ్తే వేడిగా ఉండాలి మరి అట్లా అది అందుకని ఇక్కడ గురు శిష్య పరంపరగా మనకి మీరు నేర్చుకుంది కంపల్సరీగా పక్కన వాళ్ళకి నేర్పియండి అది మెలుగులతో నేర్పియండి టైంతో ఎడ్యుకేషన్ మీరు నేర్పించిందే మిగతా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత బడ్జెట్ వేస్తారని దీంట్లో ఇచ్చారు స్టైఫండ్ ఎంత అందిస్తుందని మామూలుగా ఈ పరిగణన కోసం 500 మరియు 1,500 స్టైఫండ్ అందిస్తుంది అంటే అది కోర్సుని బట్టి కొన్ని కోర్సులు ఏంటంటే 3 రోజులు 4 రోజులు ఉన్నాయి కొన్ని తక్కువ ఇక్కడ లేవు వాటికి ఏంటంటే 1,500 తర్వాత రోజు శిక్షణకు వచ్చినందుకు 500 అకౌంట్లో పడతాయని చెప్పారు దాని గురించి ఇచ్చారండి ఇంకా తర్వాత ఇందులో కళలు ఉన్నాయి ఈ 18 కళలు చెప్పారు అదే పడింది తర్వాత లేట్ అవుతుంది టూల్ కిట్ టూల్ కిట్